బాగున్నారా అండి? అందరూ క్షేమంగా ఉన్నారా? దేవుని కృపను బట్టి మీ అందరూ దేవుని యొక్క కాపుదల్లో, దేవుని యొక్క రక్షణ కంచెలో క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాం. అనుదినము మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. మా నిమిత్తం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ విపత్కరమైన పరిస్థితుల్లో, ఈ ప్రతికూల వాతావరణంలో మనల్ని మనం దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని దేవుని యొక్క కాపుదల్లో, దేవుని యొక్క రక్షణ కంచెలో మీరు మీ కుటుంబాలు నిత్యము ఎదగాలని, దేవుని యొక్క సన్నిధిని మీరు పొందుకోవాలనే ఆశతో ఈ ఉదయము సాయంత్రము 2 వాక్యాలు అందించాలని మేము ఆశపడి దీన్ని మొదలుపెట్టాం. కాబట్టి ఏ ఒక్కరూ ఈ సమయాన్ని పోగొట్టుకోకండి. ఈ ప్రతికూలతల్లో మరింతగా భక్తిని చేస్తూ, మరింతగా దేవునికి నచ్చినట్లుగా జీవిస్తూ, ఎందుకంటే అందరూ ఖాళీయే, అందరూ ఇళ్లలో ఖాళీగా ఉన్నారు. అయితే ఖాళీగా ఉన్న ఈ సమయంలో అపవాది మన జీవితాల్లో రావటానికి సిద్ధంగా ఉన్నప్పుడు, అపవాదిని మన జీవితాల్లోని ప్రవేశింపనివ్వకుండా మనల్ని మనం కాపాడుకోవటానికి దేవుని యొక్క కాపుదల్లో, దేవుని యొక్క రక్షణ కంచెలో మనం నిలిచున్నప్పుడు మాత్రమే ఆ రక్షణ మనం పొందుకోగలుగుతాం. కాబట్టి అపవాది మన జీవితంలో రాజ్యం వెళ్లకుండా, అపవాది యొక్క ప్రవేశం మన జీవితంలో రాకుండా మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మనం దేవుని రెక్కల చాటును ఆశ్రయించాలి. మహోన్నతిని చాటు నివసించేవాడే సర్వశక్తిని ఎండ విశ్రమించేవాడంట. కాబట్టి ఆ మహోన్నతిని చాటున ఆయన యొక్క సన్నిధిని, ఆయన యొక్క రెక్కల్ని మనం ఆశ్రయించినట్లయితే క్షేమాన్ని, ఆనందాన్ని పొందుకుంటాం. ఈ రోజున ప్రార్థన చేసుకుని తల్ల వంచి ప్రార్థనతో మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుని దేవుని యొక్క మాటను వినటానికి ప్రయత్నం చేద్దాం. మన హృదయాలు సిద్ధపరచుకుందాం. ప్రార్థన ద్వారా మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. నీ సన్నిధి మాతో ఉంచినందుకే మీకు వందనాలు తండ్రి. అవునయ్యా, నీ రెక్కల చాటున మేము నివసించగలిగినప్పుడు నాయన, నీ యొక్క కాపుదల్లో మేము ఉండగలుగుతాం. దేవా, నీ యొక్క సన్నిధి మాతో ఉంచండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి. మాలో మీకు నచ్చని గుణాలను ఒప్పుకొని ఒక్కొక్కటిగా విడిచిపెట్టే మనసులు మాకు దయచేయండి నాయన. అయ్యా, ఈ రోజు దేవా, ఈ ఉదయకాలం తండ్రి, నీతో మొదటి అడుగు వేయాలనే ఆశతో నాయన, నీ చేయి పట్టుకుందామనే ఆశతో దేవా నీ సన్నిధికి వచ్చాం తండ్రి. మీరే మమ్మల్ని దర్శించండి అయ్యా, మీరే మాతో మాట్లాడు తండ్రి. ఈ వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్క హృదయాన్ని దేవా మీరు ఇప్పుడే సంధించండి నాయన. నీ కొరకు నాయన, నీ మాట కొరకు దేవా మంచి నెలవలే ప్రతి ఒక్క హృదయాన్ని సిద్ధపరచమని వేడుకొనుచున్నాను దేవా. నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి నన్ను, నా మాటలన్నింటినీ కొట్టివేస్తండి. నీ స్వరాన్ని, నీ మాటల్ని మాకును అందరికీ వినిపింప చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ రోజున మనం చూసుకున్నట్లయితే దేవునితో నీ మొదటి అడుగు ఈ రోజున వేయాల్సింది యెహోవా సిద్కేనుతో. యెహోవా సిద్కేను అనే మాట మనం బైబిల్లో చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5-6 వచనాలు. యెహోవా ఈలాగు ఆజ్ఞయించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించుచు అతని దినముల్లో యూదా రక్షణ నొందును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఇక్కడ ఆయన రాజ్య పరిపాలన ఎలా ఉంటుంది? ఆ రాజ్య పరిపాలనలో యూదా, ఇశ్రాయేలు ఎలా నివసించనై ఉన్నారు? ఆయన రాజుగా, రారాజుగా, ప్రభులు ప్రభుగా ఆయన ఎలడానికి రానై ఉన్నప్పుడు ఆ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? దేవాది దేవుడు మనందరికీ సెలవిస్తున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఈ 6వ వచనం లాస్ట్ లో ఉంది, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టబడిన. ది లార్డ్ ఈజ్ అవర్ రైచియస్నెస్. అంటే హిబ్రూ భాషలో ఇక్కడ యెహోవా సిద్కేను అని రాయబడి ఉంది. యెహోవా సిద్కేను, జెహోవా సిద్కేను అనే ఈ మాటకి అర్థం ఆయన మనకు నీతి, యెహోవా మనకు నీతి. కాబట్టి ఈ రోజున నీ మొదటి అడుగు యెహోవా సిద్కేనుతో వేసినట్లయితే ఈ రోజంతట్లో కూడా దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క రక్షణ కంచెను పొందుకోగలుగుతావు. కాబట్టి ఈ రోజున మనం చూసుకుందాం, ఆయన ఎప్పుడు మన జీవితాల్లోకి వస్తాడు. ఆయన మన జీవితాల్లో రావాలి అంటే మనం ఏ విధంగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, ఆయన యొక్క రాజ్య పరిపాలన ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన రాజుగా పరిపాలించిన ఉన్నప్పుడు ఆయన దినములలో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేలు
నిర్భయముగా నివసించును. సాల్వేషన్, యూద రక్షణ ఉందనంటే ఆయన నమ్మిన ప్రజలు, ఆయన నిజ రక్షకునిగా అంగీకరించిన వారు ఆ రక్షకుడు అందించే రక్షణని, ఆ కాపుదలని, ఆ సెక్యూరిటీని పొందుకుంటారంట. రెండవదిగా ఇశ్రాయేలు నిర్భయముగా నివసిస్తాడంట. అంటే ఆయన సన్నిధిలో, ఆయన కాపుదల్లో ఉన్నవారు, ఆ రక్షణ కంచిలో ఉన్నవారు ఎప్పటికీ క్షేమంగా ఉంటారు. నిర్భయంగా, భయం లేకుండా, ఎటువంటి సమస్యల మీద చింత లేకుండా. ఈరోజు చూసుకున్నాం, నేను దినాన్ని చూసుకున్నాం, మన అనేకమైన సమస్యలు, చింతలు, భయాలు లోకమంతటిని చుట్టుముట్టేసి ఉన్నప్పటికీ, నీ చుట్టూ అనేక రకరకాల ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, ఎవరైతే ఇశ్రాయేలు వలె ఆయన సన్నిధిలో నిలిచి ఉంటారో, ఆయన నమ్మి ఆయన రక్షణను పొందుకొని ఎవరైతే ఆయన కాపుదల్లో ఉంటారో ఖచ్చితంగా ఆయన వారిని క్షేమంగా ఉంచుతాడు. క్షేమాన్ని, రక్షణని ఆయన రాజుగా పరిపాలిస్తున్న వారి జీవితాల్లో పొందుకుంటారు. అయితే ఆ రాజు నీ జీవితంలో రాజుగా వచ్చి నీ జీవితాన్ని పరిపాలించాలి అంటే, యెహోవా సిద్కేను నీ జీవితంలోకి రావాలి అంటే, ఈ రోజున మనల్ని మనం సిద్ధపరచుకున్నాం. అటువంటి సేఫ్టీ, సెక్యూరిటీ ప్లేస్ లోకి నువ్వు వెళ్లాలనే ఆశగా ఈరోజు నువ్వు ఉన్నట్లయితే యెహోవా సిద్కేన్ని మనం పొందుకోవాల్సిందే. ఆయన రాజుగా మన జీవితాల్లో ఆయన పరిపాలన చేసినప్పుడు ఖచ్చితంగా నిర్భయంగా ఉంటాం, ఖచ్చితంగా క్షేమంగా ఆయన యొక్క రక్షణలో కాపుదల నిలిచి ఉంటాం. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా ఎప్పుడు యెహోవా సిద్కేను మన జీవితంలో రాగలడు, మనం ఏం చేయాలి ఆయన మన జీవితంలోకి రావాలంటే నేర్చుకున్నట్లయితే మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 31 నుండి 33 వచనాలు ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మీ బైబిల్ గ్రంథాలు తెరవండి. తెరిచి చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 30 నుండి 31 వచనాలు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని, 31 నుండి, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఇక్కడ చూసినట్లయితే ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని విచారించకుడి. అన్ని జనులు వీటన్నిటి నిమిత్తమై విచారింతురు. అంటే దేవుణ్ణి ఎరగని వారు, దేవుని యొక్క రక్షణ కంచెలు లేని వారు, దేవుని యొక్క ప్రేమ రుచి తెలియని వారు, అన్ని జనులు అంటే దేవుణ్ణి ఎరగని వారంటే అన్ని జనులు లోకంలో ఉన్నవారు అనుకోకండి. దేవుణ్ణి ఎరిగి కూడా, దేవుని యొక్క సన్నిధిలో ఉండి కూడా, బాప్తిజం తీసుకుని కూడా, చర్చిలకు వెళుతూ కూడా ఇంకా ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని విచారించేవారు అన్ని జనులుగా దేవుడు ఎంచుతున్నాడు. కాబట్టి దేవుని ఎరిగి ఉంటాం. బాప్తిజం తీసుకోవటం, తీసుకోకపోవడంతో సంబంధం లేదు. చర్చికి వెళ్ళటం, రాకపోవడంతో సంబంధం లేదు. అన్ని జనులు అంటే ఎవరంటే దేవుణ్ణి ఎరిగి కూడా ఆయన మీద ఆధారపడలేని వారు, దేవుణ్ణి ఎరిగి కూడా ఆయన శక్తిని నమ్మలేనటువంటి వారు, దేవుణ్ణి ఎరిగి కూడా ఆయన్ని ఆశ్రయించలేని వారు అన్ని జనులు. ఈ అన్ని జనులు ఏం చేస్తారంట? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని ఎల్లవేళ విచారిస్తూ ఉంటారంట. కాబట్టి మీరైతే ఏం చేయాలి? నమ్మిన వారు, ఆశ్రయించిన వారు, ఆయన్ని రాజుగా, ఆయన యొక్క పరిపాలన కోరుకునేవారు ఏం చేయవలసిందేంటి? మొదటగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదకాలి. యెహోవా సిద్కేను ఈరోజు నీ జీవితంలోకి రావాలంటే ఈరోజు నువ్వు మొదట చేయవలసింది ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆ తర్వాత ఆయన నీతిని వెతుకు. ఈ రెండు చేసినప్పుడు యెహోవా సిద్కేన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ఆయన చక్కగా నీ జీవితంలోకి వచ్చి నీ జీవితాన్ని ఆ ఆనందంలోకి, ఆ నిర్భయ స్థితిలోకి, ఆ క్షేమకరమైన ఆ రక్షణ, దేవుని యొక్క కాపుదల్లోనికి, ఆ బలమైన కోటలోనికి నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ఈ రోజున మనల్ని మనం పరిశీలించుకుందాం. యెహోవా సిద్కేను నాకు కావాలి అని ఎవరైతే సిద్ధంగా ఉన్నారో ఈ రోజున వారితో దేవుడు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. వారికి నేర్పించిన ఉన్నాడు ఏం చేస్తే ఆయన మన జీవితంలోకి రావటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం కూడా మన హృదయాన్ని సిద్ధపరుచుకుందాం. మొదటిగా చూసినట్లయితే ఆయన రాజ్యాన్ని వెదకాలంట. ఇక్కడ మొదటి పాయింట్ చూసినట్లయితే మొదట నా రాజ్యాన్ని, నా నీతిని వెదకండి. మీరు చేయవలసిన మొదటి పని, మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం, మనం దేవుని యొక్క కాపుదల్లో ఉన్నాం, మనం రక్షణ తీసుకున్నాం, చర్చలు వెళ్తున్నాం. అయితే మనం మొదట చేయవలసిన పని, మన ప్రాముఖ్యతనివ్వాల్సిన పని,
మనం అత్యధికంగా ప్రాధాన్యతనివ్వాల్సిన పని ఇది. మొదట మీరు ఇది చేయండి, ఆ తర్వాత మీకు ఏం కావాలో అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. మీరేం తినాలో నాకు తెలుసు, మీరు ఏం ధరించుకోవాలో నాకు తెలుసు, మీరు ఏం త్రాగాలో నాకు తెలుసు, మిమ్మల్ని ఎక్కడ ఉంచాలో నాకు తెలుసు. అంటే ఏ ఉద్యోగంలో, ఏ వ్యాపారంలో ఎలాగ మీ బిడ్డల భవిష్యత్తు కట్టాలో అన్ని నాకు తెలుసు. ఎందుకంటే మనల్ని లోకంలోకి పంపించింది ఆయన తల్లి కన్నా అత్యధికంగా ప్రేమిస్తున్న దేవుడు, మనల్ని ముదిమి వచ్చేంత వరకు నేను ఎత్తుకునే దేవుడు ఆయన. కాబట్టి నీకెప్పుడు ఏది అవసరతో తెలుసు ఆయనకి, ఎప్పుడు నీ జీవితంలో ఏ సమస్య వస్తో తెలుసు ఆయనకి, ఆ సమస్యని ఎలా అన్ని తెలుసు, ఎలా పరిష్కరించాలో అన్ని తెలుసు ఆయనకి. కానీ ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాల్సింది, మొదట ఆయన నీతిని, మొదట ఆయన రాజ్యాన్ని నువ్వు వెతికినట్లయితే అప్పుడు అవన్నీ నువ్వు వేటి గురించి అయితే నువ్వు విచారిస్తున్నావో, వేటి గురించి అయితే నువ్వు భయపడుతున్నావో, వేటి నిమిత్తమైతే నువ్వు ప్రయాసపడుతున్నావో అవన్నీ ఆటోమేటిక్ ఇచ్చేస్తాడంట ఆయన, నువ్వు కష్టపడక్కర్ లేకుండానే. కానీ నువ్వు కష్టపడాల్సిన దేని గురించి? ఆయన యొక్క రాజ్యం గురించి, ఆయన యొక్క నీతి గురించి. కాబట్టి ఎవరైతే ఇది గ్రహిస్తారో మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకటానికి ఇష్టపడతారు. ఇది గ్రహించలేని వారు అన్యజనులుగా దేవుని చేత గుర్తించబడతారు. కాబట్టి నీవెవరో నాకు తెలియదనే ఆ భయంకరమైన స్థితి దేవుని చేత మనం చెప్పించుకోకుండా, దేవుడు నీవు నా కుమారుడివి, నా కుమార్తెవి, నువ్వు నా స్వాస్థ్యానివి, నా వారసుడివి, హక్కుతో మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్లగలిగే స్థితి మనం పొందుకోవాలంటే ఈ రోజున మనం ఆయన రాజ్యాన్ని మొదటగా వెతకాలి. ఆయన రాజ్యం వెతకడం అంటే ఏంటి? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే శిష్యులకి ఆయన పరలోక ప్రార్థన నేర్పించినట్లుగా మనం చూస్తాం. అందరికీ తెలిసిందే, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది శిష్యులకి నేర్పిన ఈ పరలోక ప్రార్థన. కాబట్టి మీరెలాగూ ప్రార్థన చేయడి, 6వ అధ్యాయం 9వ వచనం నుంచి మీరు ధ్యానించినట్లయితే అక్కడ ఈ మాటలు రాయడం అంటే ఏ విధంగా ప్రార్థన చేయాలి. పరలోక ప్రార్థన చాలా మంది కంఠస్థం పెట్టిన ప్రార్థన. అందరూ ఈ ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు, కానీ ఈ ప్రార్థనలో ఉన్న ఒక్కొక్క మర్మాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి శిష్యులకు నేర్పించిన ఈ ప్రార్థనలో ఒక ముఖ్యమైన మాట, ఈరోజు మన టాపిక్ అవసరమైన మాట. ఎలాగైతే పరలోకంలో ఆయన చిత్తం నెరవేర్చబడుతుందో భూమి మీద కూడా ఆయన చిత్తం నెరవేర్చబడాలి. ఇది నోటి మాటగా చాలా మంది ప్రార్థన చేస్తారు. ఎలాగైతే పరలోకంలో చిత్తం నెరవేర్చబడుతుందో భూమి మీద కూడా నీ చిత్తం నెరవేర్చబడాలయ్యా. అయితే దీని వెనకాల ఉన్న దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మనం ఆలోచించినట్లయితే ఆయన రాజ్యాన్ని వెతకడం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ పరలోక రాజ్యం ఎలా ఉంటది? అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, చీకటి ఉండదు, కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, ఏమీ ఉండవు. అంత ఆనందమే, అంత సంతోషమే, ఎటువైపు చూసినా సమాధానమే, ఎటువైపు చూసినా వెలిగే. అక్కడ అసలు సూర్యుడు అక్కర్లేదంట. నీతి సూర్యుని యొక్క కాంతి ఆ పరలోకమంతా ప్రసరించబడుతుందంటే ఈ భూరాజులందరూ కూడా పరిశుద్ధులందరి యొక్క వెలుగు అక్కడ తేజరిల్లుతూ ఉంటుందంట. అక్కడ అసలు సూర్యుని పని అవసరం ఉండదంట. అంటే అక్కడ పరలోక రాజ్యం ఎలా ఉంది? అలాంటి పరలోక రాజ్యం, ఆ పరలోకపు వాతావరణం ఈ భూమి మీద కూడా దిగి రావాలి. అనుదినం మనం ప్రార్థన చెయ్యాలంట. అంటే మొదటగా నువ్వు ప్రార్థన చెయ్యాలి, ఆయన రాజ్యం దిగి రావాలి, ఈ భూమి మీదకి దిగి అంటే నువ్వు ప్రార్థనతో మొదలుపెట్టిన ఈ అడుగు, ప్రార్థనతో నువ్వు ప్రారంభించి భూమి మీద జరగాలి నిజమే, కానీ ఆ భూమి మీద ఆయన రాజ్యం దిగి రావాలి. భూమి మీద ఆ పరలోకపు వాతావరణం ఎలాగైతే ఉందో అలాగ భూమి మీద జరగాలి. అంటే ఈ రోజున మొదట ఆయన రాజ్యం నీ జీవితంలోకి దిగి రావాలి. నువ్వు ప్రార్థన చేయవలసింది భూమి మీదకి దిగి వచ్చునుగాక ఆ మాట అంటున్నప్పుడు మొదట నా జీవితంలోకి నీ రాజ్యం దిగి రావాలయ్యా. ఎందుకంటే పరలోక రాజ్యం యొక్క వాతావరణం ఈ భూమి మీద యొక్క వాతావరణం చాలా వ్యతిరేకంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. అక్కడ ఆరోగ్యమే, అంతా క్షేమమే, కానీ ఇక్కడ ఎప్పుడు అనారోగ్యం, ఎప్పుడు భయం, ఎప్పుడు చీకటి, ఎప్పుడు దుఃఖం, ఎప్పుడు కన్నీరు, ఎప్పుడు బాధ. పూర్తిగా ఆపోజిట్ గా ఉంది, వ్యతిరేకంగా ఉంది. పరలోక రాజ్యం, భూమి యొక్క వాతావరణం రెండు వేరువేరుగా ఉన్నాయి. అయితే ఆయన రాజ్యం భూమి మీదకి దిగి రావాలి. ఆ పరలోక రాజ్యం లాంటి అనుభవం మనం పొందుకోవాలంటే అసలు మొదట నీ జీవితంలో ఆయన రాజ్యం దిగి రావాలి. ఆయన రాజుగా మొదట నీ జీవితంలో పరిపాలన చేయడానికి నీ జీవితంలోకి వచ్చి నీ ద్వారా ఆయన ఈ లోకమంతటికి ఆయన యొక్క రాజ్యాన్ని స్థాపించటానికి నీ ద్వారా ఆయన ఎంచుకుంటాడు. నీ ద్వారా. చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ జ్ఞాపకం చేసుకోండి. అందరూ ప్రార్థన చేస్తారు, దేవా పరలోకంలో నీ చిత్తం నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద కూడా నీ చిత్తం నెరవేర్చబడాలి.
అంటే పరలోకంలో ఎలాగైతే నీ చిత్తం, నీ ఇష్టం, నీ అధికారం ఎలాగైతే జరుగుతుందో అలాగే భూమి మీద నెరవేర్చబడాలి అనే ముందు మొదటగా నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకొని, దేవా మొదట నా జీవితంలో నీ చిత్తం నెరవేర్చబడాలి, మొదట నీ రాజ్యం నా జీవితంలో, నా కుటుంబంలో, నా గృహంలో స్థాపించబడాలి. ఆయన రాజ్యం అంటే ఏంటి? ఒక రాజు రాజ్య పరిపాలన చేసేటప్పుడు ఆ రాజు తన ఇష్ట ప్రకారంగా రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఆ రాజు యొక్క అధికారమే, ఆ రాజు యొక్క మాటే, ఆ రాజు యొక్క ఇష్టమే ఆ రాజ్యంలో ఏ విధంగా నెరవేరుతాయో అదే విధంగా దేవుడు, ఆ క్రీస్తు నీ జీవితంలో రాజుగా వచ్చినప్పుడు ఆయన యొక్క అధికారానికి, ఆయన యొక్క ఇష్టానికి, ఆయన యొక్క మాటకి నువ్వు లోబడాలి. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు గౌరవించాలి. ఆయన ఏ మార్గం కూడా నడిపించడానికి ఇష్టపడుతున్నాడు ఆ మార్గంలో నువ్వు నడవాలి. ఆయన ఏ విధంగా నిన్ను మలుచుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఆ విధంగా నువ్వు మలచబడాలి. ఒక కుమ్మరి వాని చేతిలో పాత్ర వల్ల నువ్వు ఒదిగిపోవాలి. ఆ రాజు యొక్క అధికారానికి నువ్వు లోబడాలి. మొదట నీ జీవితంలోకి ఆయన రాజ్యం దిగి రావాలి. ఆ తర్వాత నిన్ను తన రాజ్యం యొక్క విస్తరణలో తీసుకుని నిన్ను, ఆ తర్వాత ఆయన నీ కుటుంబం, ఆ తర్వాత నీ బిడ్డలు, నీ తరతరాలు, ఆ తర్వాత నీ ఇరుగు పొరుగు వారు, నీటి వారు, ఇలాగా ఆయన రాజ్యం ఒక్కొక్క అడుగ్గా దూరంగా విస్తరిస్తా ఉంటది. అలా విస్తరించాలంటే మొదట నువ్వు అవకాశం ఇవ్వాలి కదా. ప్రార్థన అయితే చేస్తున్నావు భూమి మీద నీ చిత్తం జరగాలని, కానీ ఆ చిత్తం జరగటానికి మొదట నిన్ను దేవుడికి సంపూర్ణంగా సమర్పించుకున్నావా? ఈ రోజు నువ్వు ప్రార్థన చేసి ఆయన రాజ్యాన్ని వెదకాలి. ఆయన రాజ్యం కట్టబట్టలను నీ వంతు పని, నీ వంతు కృషి నువ్వు చేయాలి. ఆ రాజ్యం నిమిత్తం అనునిత్యము మొదట ప్రాముఖ్యంగా, ప్రాధాన్యతగా నువ్వు దాన్ని ఎంచుకోవాలి నీ జీవితంలో. ఆయన రాజ్యం కట్టబడాలనే ఆశ నీకుందా? అసలు ఆయన రాజ్యం దిగిరావాలనే కోరిక నీలో ఉన్నట్లయితే ఈరోజు ఈ వాక్య భాగం వింటున్న నీవు ఆయన రాజ్యం వెదగడానికి నిన్ను సంపూర్ణంగా సమర్పించుకుంటావు. కాబట్టి ఆలోచించుకుందాం ఈ రోజున, ఆయన రాజ్యం నిమిత్తం ఎక్కడైనా మనం పాటుపడుతున్నామా? ఆయన రాజ్యం కట్టబట్టం నిమిత్తం ఎప్పుడైనా కష్టపడుతున్నామా? మనం ఈ రోజున మనం పరిశీలించుకున్నట్లయితే సమాధానం మనకే అర్థమవుతుంది. ప్రార్థన చేస్తున్నాం కానీ ఆయన రాజ్యం కట్టబట్ట నిమిత్తం తెలియదండి, మాకు చేత కాదండి అనుకుంటున్నాం కదా. క్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన అన్న మాట ఒకటే, తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకే నేను ఈ లోకమునకు వచ్చి తిని. ఆయన చివరగా సిలువలో బలియాగమవుతూ కూడా ఆయన సిలువ ఎక్కబోతున్న ఆఖరి సమయంలో ఆయన అంటున్న మాట, తండ్రి నీవు నాకు అప్పగించిన పనిని నేను పూర్తి చేశాను. ఈరోజు ఎంతమంది చెప్పగలరా మాట? చాలా తక్కువ మంది. ప్రార్థన చేస్తాం, తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తారు, వాక్యం బాగా చదువుతారు, లేక చర్చికి అన్ని మీటింగ్లు వెళ్ళిపోతారు, కానీ చెయ్యంది ఒకటే, ఆయన రాజ్యాన్ని వెతకటం, ఆయన రాజ్యాన్ని కట్టడం. ఆయన రాజ్యం కట్టబడాలంటే ఆయన చిత్తాన్ని నువ్వు సంపూర్తిగా నెరవేర్చాలి. ఒక రాజు ఎంత స్వేచ్ఛగా తన రాజ్యాన్ని పరిపాలిస్తాడు, అలాగా దేవుడు నీ జీవితంలో అంతగా ఆయన ఇష్టాన్ని, ఆయన అధికారాన్ని, ఆయన పరిపాలన నీ జీవితంలో జరగనివ్వాలి. అంటే ఆయన చిత్తానికి సంపూర్ణంగా నిన్ను లోపరుచుకోవాలి క్రీస్తు వలె. ఎందుకంటే ఈ లోకంలోకి ఒక్కొక్కరిని ఆయన పంపించేటప్పుడు క్రీస్తు అంటే ఆయన తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించేటప్పుడు ఆ సొంత కుమారుడికి ఒక పనిని, ఒక బాధ్యతను అప్పచెప్పి పంపాడు. ఏమని? ఈ లోక పాపాన్నంతటిని నువ్వు కొట్టివేయాలి, ఈ లోక పాప భారాన్నంతటిని నువ్వు మోయాలి, ఈ లోక శాపాలన్నిటిని నువ్వు తీసుకోవాలి. మరి క్రీస్తుని ఒక ఉద్దేశంతో, ఒక పనితో, ఒక ఆలోచనతో పంపిన దేవుడు నిన్ను కూడా అదే ఉద్దేశంతో, అదే ఆలోచనతో, అదే ప్రణాళికతో నిన్ను చేశాడు. చేసి సృష్టించి నిన్ను ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే ఆయన పంపకపోతే అసలు మనకి ఈ జీవితమే ఉండేది కాదు. అందుకని అంటాడు, ఆయన తల్లి గర్భములో పిండంగా రూపించబడక ముందే నేను నిన్ను ఎరిగి తిని. ప్రతి ఒక్కరిని, ఈ లోకంలో ప్రతి ఒక్కరిని, అన్ని జనులు లేదు, లేకపోతే క్రైస్తవులు, లేకపోతే హిందువులు అనే వ్యత్యాసం, తారతమ్యం ఎక్కడ ఆయన చూపించలేదు. ప్రతి ఒక్కరిని ఆయన చిత్త ప్రకారం, ఆయన ఆలోచన ప్రకారం, ఒక ఉద్దేశంతో, ఒక గమ్యంతో, ఒక ప్రణాళికతో, ఒక పని నిమిత్తం వారిని పంపాడు. అయితే చాలా మందికి ఇది అర్థం కాక, ఇది గ్రహించలేక, ఏముంది దేవుడు నమ్ముకోవటమే కదా, తెలుసుకున్నాం కదా, చర్చికి వెళ్తున్నాం కదా, రక్షణ తీసుకుంటున్నాం కదా, వెళ్తున్నాం మేము, ఆ కుటుంబం దేవుని ఉన్నాం కదా అనుకుంటాం. కాదండి, ఇక్కడితో నీ పని అయిపోలేదు. ఇక్కడి నుంచి అసలు నీ పని మొదలవుతుంది. దేవుడు అసలు ఎందుకు నిన్ను పంపించాడు? ఆయనకి నీ పట్ల ఉన్న ఉద్దేశం ఏంటి? ఆయన నీ పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి? ఏ పని నీకు అప్పచెప్పాడు? అది నేను చెప్పటం కాదు, ఎవరికి వారే తెలుసుకోగలగాలి. నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? ఎప్పుడైనా అడిగావా దేవుణ్ణి, దేవా నీ చిత్తం నా పట్ల ఏంటి?
ఎందుకు నన్ను పంపించావు ఈ లోకంలోకి? ఇంకా నా బంధువులు, ఇంకా నా రక్త సంబంధికులు, ఇంకా నా ఇంటి వారు అనేక మంది లోకంలో ఉండగా ఎటువంటి ఎన్నిక లేని నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నావయ్యా? అడిగామా ఎప్పుడైనా? ఈ రోజున మనల్ని మనం పరిశీలించుకున్న ఆత్మవిమర్శ చేసుకుందాం. దేవుని యొక్క చిత్తం నీ జీవితంలో నెరవేర్చబడాలి. అప్పుడే ఆయన రాజ్యం దిగొస్తుంది నీ జీవితంలో. ఆయన రాజుగా పరిపాలన చేస్తాడు. ఆయన చిత్తానికి సంపూర్ణంగా నిన్ను సమర్పించుకోవాలి. ఆయన చిత్తం ఏంటో ఎప్పుడైనా అడిగావా? నువ్వు ప్రార్థనలో ఈ రోజు నుంచి అడగాల్సింది, దేవా నా పట్ల నీ చిత్తం ఏంటి? నన్ను ఎందుకు పిలుచుకున్నావు? నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు? నాకెందుకు రక్షణ ఇచ్చావు? ఖచ్చితంగా నీ గురించి ఒక పనిని ఏర్పాటు చేసిన దేవుడు ఆ పనిలోకి నిన్ను నడిపిస్తాడు, నీలో సిద్ధపాటు ఉన్నట్లయితే. ఎందుకంటే చూడండి, మనం ఒక వస్తువు కొనుక్కుంటాం. అది ఎంత పెద్దదైనా చిన్నదైనా, చిన్న వస్తువు పెద్ద వస్తువు ఎలాగ వస్తువు కొనుక్కుంటాం అనుకోండి, చాలా చిన్నదే పిన్నిస్ కొనుక్కుంటాం. ఓట్నే కొనుక్కుంటామా? ఏదో డబ్బులు ఉన్నాయి, షాపులో అలా పడున్నాయి, కంటికి కనిపించిన ఓట్నే కొనుక్కుంటామా? దాని అవసరం మనకు గుర్తించి, దాని అవసరం మనకు ఉంది కాబట్టి అది మనం ఉపయోగించుకోవాలనే ఆలోచనతో ఆ పిన్నిస్ ని మనం కొని తెచ్చి పెట్టుకుంటాం కదండి. అలాగే దేవుడు కూడా మనల్ని సృష్టించినప్పుడు ఒక ఆలోచనని, ఒక ఉద్దేశాన్ని ఆయన తన మనసులో ఉంచుకొని ఆ ఉద్దేశ ప్రకారంగా మనకు రూపం ఇచ్చాడు. ఆ ఉద్దేశ ప్రకారంగా మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ఆ ఉద్దేశ ప్రకారంగా మనకు ఒక ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఉద్దేశ ప్రకారంగా ఆయన ఏది ఇచ్చినా కానీ ఆ ఉద్దేశాన్ని బట్టి ఇచ్చాడు. మన ఈ రోజున ఈ రూపం కలిగి ఉన్నాం. ఎందుకంటే కోట్ల మంది ఉన్నారు. ఇటువంటి రూపం ఇంకెక్కడ ఉంటుందా? ఆలోచించండి. అంటే దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క ఆలోచన, మనిషిని పోలిన మనిషి ఉంటారంటారు, తెలియదు, ఎక్కడ చూడలే, ఎవరు చూడలే. కానీ మనిషిని పోలిన మనిషి బైబిల్ ప్రకారం ఎక్కడ ఉన్నాడు? ఎందుకంటే అది ఆయన ప్రత్యేకత. కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మరి అందరికీ ఒక్కొక్క రూపాన్ని ఇస్తున్నాడంటే దాని వెనకాల ఉన్న మర్మం ఏంటంటే ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఉద్దేశం ఉంది ఆయనకి. ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఆలోచన ఉంది ఆయనకి. గ్రహించలేని వారు నశించిపోతున్నారు. గ్రహించలేని వారు, అసలు తెలియని వారు ఆయన ఉద్దేశం ఎప్పటికీ అర్థం కాక అలాగే దేవుని ఉద్దేశం తెలియకుండానే ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతున్నారు. సమయం పూర్తయిపోయి కానీ ఈరోజు సమయం ఉండగా దేవుడు నీ దగ్గరికి ఈ వాక్యాన్ని తీసుకొచ్చాడు అంటే నీ పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. నీకు చదువు వచ్చా, చదువు రాదా, బైబిల్ బాగా చెప్పగలవా, బాగా మాట్లాడగలవా, ఇవేం అడగడు ఆయన. ఇవేం అక్కర్లేదు ఆయనకి. కానీ నీలో ఒకటి కోరుతున్నాడు ఆయన, నీలో సిద్ధపాటు ఉందా? నా చిత్తాన్ని నెరవేర్చడానికి, నా ఉద్దేశాన్ని తెలుసుకోవాలనే ఆశ నీలో ఉందా? అది నీ వైపు ఎప్పుడు చూస్తుంటాడు ఆయన. నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఎప్పుడైనా అడిగావా? అడగండి దేవుణ్ణి, నా పట్ల నీ ప్రణాళిక ఏంటయ్యా? నా పట్ల నీ చిత్తం ఏంటయ్యా? ఎందుకు నన్ను ఈ లోకానికి పంపించావయ్యా? అడిగినట్లయితే ఆ మార్గంలోకి నడిపించటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోకి దిగి వస్తాడు ఖచ్చితంగా. నీలో ఆశ ఉన్నట్లయితే. ఆశే లేకపోతే ఎవరేం చేయలేరండి, దేవుడు కూడా ఏం చేయలేడండి. నీలో ఆశ లేకుండా ఆయన బలవంతంగా ఆయన చేయడా. కొంతమందిని బలవంతంగా తెచ్చుకుంటాడేమో, ఒక మోషేని ఏ విధంగా తెచ్చుకున్నాడు అలాగే కొంతమంది బలవంతంగా తెచ్చుకుంటాడు, ఆయన మార్గంలో నడిపించుకుంటాడు. కానీ అందరినీ తెచ్చుకోడండి. కానీ నీ జీవితంలో, ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క రాజ్యం దిగి రావాలి. ఆ క్షేమాన్ని, ఆ యొక్క సెక్యూరిటీని, సేఫ్టీని నువ్వు ఎల్లవేళ నువ్వు పొందుకోవాలి. యెహోవా సిద్కెను నాతో ఉండాలి అని నీవు అనుకున్నట్లయితే ఈ రోజున మొదటగా ఆయన రాజ్యాన్ని వెతకడానికి ప్రయత్నించు. ఆ రాజ్యం నీ జీవితంలో దిగి రావాలంటే ఆయన చిత్తానికి మొదట నిన్ను సంపూర్ణంగా సమర్పించుకో. నీ పట్ల ఆయన చిత్తం ఏంటో మొదటగా గ్రహించి, క్రీస్తు ఏ విధంగా అయితే ఈ లోకానికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడో అదే విధంగా నీవు కూడా క్రీస్తు మార్గంలో నడిచి ఒక క్రైస్తవుని వలె, నిజమైన క్రైస్తవుని వలె తండ్రి చిత్తాన్ని నెరవేర్చి, తండ్రి అప్పచెప్పిన పనిని పూర్తి చేసి, అప్పుడు చెప్పు దేవునికి, దేవా నువ్వు అప్పగించిన పనిని నేను పూర్తి చేశాను. ఈ ఆఖరి రోజులు నువ్వు చెప్పవలసిన మాట పౌలు భక్తుడు అంటున్నాడు, నేను నా పరుగు పందాన్ని కడముట్టించి తిని. అలాగే మనం కూడా చెప్పవలసిన మాట, నీవు నాకు అప్పగించిన పనిని నేను పూర్తి చేశానయ్యా, నేను చేశానయ్యా. క్రీస్తు చెప్తున్నాడు, పౌలు భక్తుడు చెప్తున్నాడు, అనేక మంది భక్తులు చెప్పారు. ఈరోజు మనం చెప్పవలసిన మాట. ఎందుకంటే నీ జీవితంలో ఆయన రాజ్యం దిగి వచ్చినప్పుడు నీ ద్వారా ఆయన పరిపాలన మొదలు పెడతాడు. కాబట్టి నీ జీవితం ఆయన రాజ్యం నీ జీవితంలోకి ఆయన రాజ్యం దిగి రావాలి అంటే మొదట ఆయన చిత్తాన్ని నీ పట్ల గ్రహించి, ఆ చిత్తాన్ని నువ్వు సంపూర్ణంగా సమర్పించుకొని ఆ చిత్తంలో నువ్వు ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యం నీ జీవితంలో దిగి వస్తుంది. రెండవదిగా చూసుకున్నట్లయితే ఆయన నీతిని వెతకాలంట. నీతిని వెతకడం అంటే, అసలు నీతి అంటే ఏంటి? దేవుని దృష్టిలో నీతి అంటే
ఎందుకంటే మన నీతి ఆయన దృష్టిలో మురికి గుడ్డగా ఎంచబడుతుందంట. నువ్వు చేసే మంచి మంచి కార్యాలు, నువ్వు చేసే గొప్ప గొప్ప కార్యాలు, నీ ప్రాణాన్ని, నీ సమయాన్ని, బలాన్ని అన్ని ఇచ్చేస్తావు. అన్ని నీ పేదల గురించో లేకపోతే ఇతరుల గురించో సమస్తం సమర్పించినా గాని, అంటే మన నీతి ప్రకారం, ఈ లోకపరంగా మన ఇష్ట ప్రకారం మనం ఎన్నో గొప్ప కార్యాలు చేసినా గాని మన నీతి ఆయన దృష్టిలో మురికి గుడ్డగించబడద్దంట. మనం చేసే మంచి మంచి కార్యాలు. అందరూ అనుకుంటారు నేను మంచి కార్యాలు చేస్తే దేవుడు నన్ను మంచి అంటాడు అని. అలాగని మంచి కార్యాలు చేయొద్దు అని నేను చెప్పట్లా. కేవలం మంచి కార్యాలే నన్ను గుర్తిస్తే, నేను చేసే ప్రార్థన ద్వారా నేను గుర్తించబడుతున్నాను, లేకపోతే నేను ఈ విధంగా ఆత్మీయంగా ఎదుగుతున్నాను కాబట్టి నేను దేవుని చేత గుర్తించబడుతున్నాను కాదండి. మనలో ఈ గొప్ప గొప్ప గుణాలు బట్టి ఏమీ ఆయన మనల్ని గుర్తించలేదు, కానీ కేవలం ఆయన ఉచితమైన కృపను బట్టి మనల్ని ఆయన కాపాడుతూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు, గుర్తిస్తూ ఉన్నాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన నీతిని మనం వెదకాలి అంటే మనం మొదటగా చేయవలసింది ఆ నీతి అనే మైమరు గురించి రాయబడి ఉంటుంది. ఆ నీతి అనే మైమరు అంటే అపవాదికి ఎంత భయం అంటే, అపవాది మన దగ్గరికి రాలేదండి, ఎప్పటికీ రాలేదు. కాబట్టి ఆ నీతి అనే మైమరు నువ్వు తొడుక్కోవాలి. నీ సొంత నీతి కాదు. నీ సొంత నీతి అంటే ఎప్పుడు నీ దృష్టిలో నీకు మంచి అనిపిస్తుంది. నన్ను కూడా పాస్ గారు చెప్పినట్టున్నారు, ఒకరికి నచ్చిన మార్గం తుదకు అది మరణానికి నడిపిస్తుంది. నీ నీతి ఎప్పుడూ కూడా నీకు కరెక్ట్ అనిపిస్తుంది, కానీ అది నీకు దేవుని యొక్క నీతిలాగా నిన్ను చేయదు. దేవుని యొక్క నీతి నువ్వు ధరించుకోవాలని నిన్ను మార్చదు. నీ నీతి ఎప్పుడు కూడా నీ సొంత నీతే, అది దేవునికి నచ్చదు. నీ సొంత నీతి ఎప్పటికీ దేవునికి నచ్చదు. కానీ దేవుని యొక్క నీతి అనే మైమరు నువ్వు తొడుక్కోవాలి. ఆ సర్వాంగ కవచంలో 6వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది, ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ఆ సర్వాంగ కవచంలో ఆ నీతి అనే మైమరు, దేవుని నీతి అనే మైమరు నువ్వు లేకుండా నీ డ్రెస్ పూర్తయినట్టు కాదు, నీ ఆత్మీయంగా నువ్వు చేసే భక్తి పరిపూర్ణతలోకి వెళ్ళదు. కాబట్టి ఈ రోజున నీ నీతిని తీసివేసి దేవుని నీతి అనే ఆ మైమరు నువ్వు తొడుక్కోవాలి. దేవుని నీతి నువ్వు ధరించుకోవాలంటే, నీ నీతి అంటే ఏంటంటే నీ సొంతం గురించి జీవించడం నీ నీతి, దేవుని నీతి ఇతరుల గురించి జీవించడం దేవుని నీతి. ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉందండి. నీ నీతి కేవలం నీ గురించి జీవించడం, దేవుని నీతి అనేక మంది గురించి జీవించడం. ఈ రోజున మనం పరిశీలించుకున్నట్లయితే నీ గురించి నువ్వు జీవించడం అనే మాట ఇది చాలా మందికి అర్థం కాదండి. మరి నా గురించి నేను జీవించగా మరి ఎవరి గురించి జీవించాలి అనే ఆలోచనలో మనం అనే ప్రశ్న మన హృదయంలో మొదలైపోయింది ఆల్రెడీ. ఎందుకంటే నీ జీవితం నీది కాదు, అది నాది అంటున్నాడు ఆయన. మీరు మీ సొత్తు కాదు, నా సొత్తు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, ఆయన అమూల్యమైన రక్తము చేత కొనబడిన మనతో ఆయన అంటున్నాడు, ఇక నుండి మీ నీతిని తీసివేయండి, నా నీతిని ధరించుకొని నా నీతిని వెదకండి. ఆ నీతిని వెదకాలంటే నువ్వు ఇతరుల గురించి జీవించడం మొదలు పెట్టాలి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఇప్పటి వరకు నీ గురించే. దేవా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డలను దీవించు, నా చుట్టూ కంచివేయి. ప్రార్థన నీ గురించే. భక్తి చేస్తాం, అది కూడా మన గురించే. లేకపోతే రక్షణ పొందుకున్నాం, అది కూడా మన గురించే. రక్షణ తీసుకుంటే, బాప్తిజం తీసుకుంటే దేవుడు మనల్ని కాపు కాస్తాడు, ఇది కూడా అదన్నిట్లో మనం చేసే అన్నిట్లో స్వార్థం ఉంది, మన నీతి ఉంది. మనం చేసేదంతా కూడా మన గురించి. ఆ నా 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 అనే పెద్ద బౌండరీ వాళ్ళంటే అతి ఎత్తైన బౌండరీ వాళ్ళను కట్టేసుకొని ఆ బౌండరీ వాళ్ళలో కూర్చొని భక్తి చేస్తున్నావు, ఆ బౌండరీ వాళ్ళలో ఆ లోపల కూర్చొని ప్రార్థన చేస్తున్నావు. ఆ ఎత్తైన బౌండరీ వాళ్ళని, ఆ చైనా వాళ్ళు తెలుసండి, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అంటారు. చాలా పెద్దదంట, చాలా పొడవైందంట. మరి అలాంటి ఆత్మీయంగా అంత గొప్ప గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాంటి ఒక పెద్ద బౌండరీ వాళ్ళని, ఎత్తైన బౌండరీ వాళ్ళని నీ జీవితంలో కట్టేస్తున్నది నేను, నా కుటుంబం, నాది. ఈ అతిపెద్ద బౌండరీ వాళ్ళని ఈరోజు నువ్వు కూల్చివేయి. ఆ సరిహద్దు గోడ కూల్చివేసినప్పుడు దేవుని యొక్క నీతిని పాటించడానికి ఇష్టపడతావు. ఈ బౌండరీ వాళ్ళలో నువ్వు ఉన్నంత కాలం అస్వార్థంతో భక్తి, లాభాపేక్షతో భక్తి, పొందుకునే భక్తి లాగా నువ్వు అక్కడే ఒక బావిలో కప్ప ఏ విధంగా అయితే ఏమీ తెలియకుండా ఉంటుందో, లోకం తెలియకుండా అదే ప్రపంచం అనుకుంటుందో, అదే విధంగా నువ్వు చేసే భక్తి నీకు కరెక్ట్ అనిపిస్తుంది. నువ్వు చేసే భక్తే నిన్ను పరలోక రాజ్యం చేరుస్తుంది అనిపిస్తుంది నీకు. అదే భ్రమలో ఉంటావు నువ్వు. ఇక నాకు తెలిసిందే వేదం అనే స్థితిలో నువ్వు ఎప్పటికీ మిగిలిపోతావు. కాబట్టి జాగ్రత్త. అనూతులో కప్పలాంటి స్థితిలో నుంచి బయటికి రా. ఆ బౌండరీ వాళ్ళని పగలగొట్టి రోజు
నీ నీతిని బ్రేక్ చేయి, దేవుని నీతిని ధరించుకోవడానికి ప్రయత్నం చేయి. ఏం లేదు, దేవుని నీతి అంటే ఏదో గొప్పది కాదు, ఇతరుల గురించి జీవించడమే దేవుని నీతి. ఆలోచించండి. ఒక చిన్న క్యాండిల్ని మనం తీసుకున్నట్లయితే ఆ క్యాండిల్ ఎలాగైతే వెలిగించబడినప్పుడు అది ఒక్కొక్క క్షణం కరిగిపోతూ ఉంటుంది ఆ వేడికి. మనమైతే ఈజీగా క్యాండిల్ వెలిగించేస్తాం, ఎందుకంటే మనకు వెలుగు గురించి. కానీ ఆ క్యాండిల్ స్థానంలో మిమ్మల్ని మీరు పెట్టుకోండి. క్యాండిల్ మైనం ఎంత అంటే ఆ వేడి కొంచెం తగలగానే ఎంతో ఈజీగా కరిగిపోతుంది ఆ మైనం. ఆ వేడి అనే శ్రమ తాకుతూ ఉన్నప్పుడు, తగులుతూ ఉన్నప్పుడు ఎంత ఇబ్బందిగా అది కరిగిపోతూ కూడా, అది ఆఖరిగా కరిగిపోతూ, ఇలాగ క్యాండిల్ చూడండి, ఆఖరిగా కరిగిపోతూ ఇలా నేల మీద పడిపోయి కూడా ఆ ఒత్తి ఉన్నంతసేపు ఆఖరి దశలో కూడా మిణుకు మిణుకుమంటూ వెలిగిస్తూనే ఉంటుంది. అంటే దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఒక క్యాండిల్ తన బాధని, తన నొప్పిని, తన సమస్యని, తన శ్రమని దిగమింగుకుంటూ, ఇంకా చూసుకుంటే అది ఆనందంగా అనుభవిస్తూ, ఇతరులకి దాని చుట్టుపక్కల ఉన్న వారందరికీ దాని చుట్టుపక్కల ఉన్న ప్లేస్ అంతటిని ఎలాగైతే వెలుగుతో నింపుతుందో, అలాగే నీవు ఒక క్యాండిల్ వలె నీ సమయాన్ని, నీ బలాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి ఒక్క తలాంతిని, అది నీ క్షేమం, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ గృహం, అది ఏదైనా దేవుడు నీకు ఏది ఇచ్చాడో వాటన్నిటినీ కూడా, అవి కేవలం నీ గురించి నువ్వు వెచ్చించుకోవటం కాదు, నీ గురించి నువ్వు వాడుకోవటం కాదు, కానీ అది రక్షణ అయినా కానీ ఇతరుల గురించి, ఇతరుల నిమిత్తం దాన్ని ఉపయోగిస్తూ, నీతో ఉన్న దాన్ని ఇతరులతో పంచుకుంటూ. ఎప్పుడైనా పంచుకున్నాం మనం? అందుకని అంటాడు ఆయన, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని. చాలా కష్టం అండి ఈ మాట. ఆజ్ఞలు తెలుసు మనకి, కానీ పాటించం. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. కనీసం భార్య భర్తను ప్రేమిస్తుందా నిన్ను వలే? ఆలోచించండి. తల్లి బిడ్డలు ప్రేమిస్తుందా నిన్ను వలే? ఏమో తల్లి ఏమన్నా చేయగలదేమో, అది కూడా తెలియదు నా. అంటే తల్లి కన్నా ఎక్కువగా ఆయన ప్రేమిస్తాను అంటున్నాడు ఆయన. అంటే నిన్ను వలే అంటే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో అలాగే నీ ప్రక్కన ఉన్న వారిని ప్రేమించాలి. చాలా కష్టం, ఈ లోకపరంగా చాలా కష్టం అది. ఒక తల్లి, ఒక తండ్రి, ఒక బిడ్డలు, ఒక భార్య భర్త అందరూ ఒక చోట ఉండేవారు, అందరి మధ్య ప్రేమానుబంధాలు చాలా బాగుంటాయి. కానీ నిన్ను వలే అనేసరికి వచ్చేస్తుంది అక్కడ. నిన్ను వలే ప్రేమిస్తావా? నీ ఈగో తర్వాతే, నీ ఇష్టం తర్వాతే, నీ తర్వాతే ఎవరైనా. అది ఎవరైనా ఈ లోకపరంగా ఎవరైనా అది ఎవరి గురించి నేను తప్పని చెప్పట్లేదు, ఎవరు కరెక్ట్ అని చెప్పట్లేదు. ఈ లోకపరంగా అందరూ అంతే. అందరూ తమ స్వార్థం గురించి, నా అంత అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఇంకోటి గురించి ఆలోచిస్తాం. కానీ దేవుని నీతి అది కాదండి. క్రీస్తు ఈ లోకంలోకి అందుకు రాలేదు. క్రీస్తు ఈ లోకంలోకి వచ్చింది ఇతరుల గురించి వచ్చాడు ఆయన. ఈ లోకమంతటి గురించి వచ్చాడు ఆయన. ఈ లోకస్తులు అందరి గురించి వచ్చాడు ఆయన. ఇంకా చూసుకుంటే అనీతివంతుల కొరకు, పాపుల గురించి వచ్చాడు ఆయన. తను ద్వేషించి వారి గురించి ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డాడు ఆయన. తన్ని దూషిస్తున్న వారి నిమిత్తం ఆయన ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఆయన. ఈరోజు నిన్ను వల్ల పొరుగు వారిని ప్రేమించంటే దీనిలో చాలా అర్థాలు తీసుకుంటాం మనం. మనల్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తాం మనం, మనతో మంచిగా ఉండే వారి పట్ల మంచిగా ఉంటాం మనం. అది కాదండి. అలాగా చేస్తే గొప్ప ఏముంది అంటున్నాడు ఆయన. అలాగే నీ శత్రువులు కూడా చేయించున్నారు కదా. నిన్ను ప్రేమించు వారినే ప్రేమించిన నీకేం మెప్పు కలుగుతుంది? నిన్ను దూషిస్తున్న వారిని, నిన్ను ద్వేషిస్తున్న వారిని ప్రేమించు. ఈ రోజున నీ నీతి ప్రకారం కాదుగా నువ్వు జీవించాల్సింది. ఇతరుల గురించి ఆ కొవ్వొత్తి వలె, ఆ కొవ్వొత్తి ఏ విధంగా అయితే తాను కరిగిపోతూ, ఆ కరిగిపోవటాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ, ఇష్టపడుతూ, ఆనందిస్తూ, ఎలాగైతే ఇతరుల గురించి ఆ వెలుగుని ప్రసరింప చేస్తుందో, క్రైస్తవుడు అయిన నీవు, క్రీస్తును వెంబడిస్తున్న నీవు, రేపొద్దున నిత్యరాజ్యంలోనికి వెళ్లాల్సిన నీవు చేయవలసింది ఆ కొవ్వొత్తి వలె కరిగిపోతూ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. చాలా కష్టం, చాలా కష్టమే. క్రీస్తు మాట్లాడిన ప్రతి ఒక్క మాట పాటించడానికి చాలా కష్టమే. కానీ నువ్వు చేయడానికి ఇష్టపడితే ఆయన చేయిస్తాడు నీతో. నీ కష్టం తెలియకుండా చేయిస్తాడు ఆయన, ఇష్టంగా చేయిస్తాడు ఆయన. మన శక్తితో, మన బలంతో అది అసాధ్యమే. కానీ ఆయన ఆత్మతో సమస్తము సాధ్యమే. కాబట్టి క్రీస్తు ఈ లోకంలోనికి ఏ విధంగా అయితే వచ్చి ఇతరుల గురించి ఆయన జీవించి, ఇతరుల గురించి ఆయన చనిపోయి, ఇతరుల గురించి, ఇతరుల యొక్క క్షేమం గురించి తను దూషించి, తను శిక్షిస్తున్న వారి నిమిత్తం ఏ విధంగా అయితే వారి క్షేమ నిమిత్తం తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక దయతో వీరిని క్షమించని వారి నిమిత్తం ప్రార్థన చేస్తూ, వారిని ప్రేమిస్తూ, వారిని క్షమిస్తూ క్రీస్తు జీవించాడు. అదే విధంగా నువ్వు కూడా ఈ లోకంలో జీవించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి
ఈ రోజున మనల్ని మనం పరిశీలించుకుందాం. నువ్వు దేవుని నీతిని పాటించడానికి ఇష్టపడుతూ ఉన్నావా? ఎందుకంటే ఈ రెండు మాటలు, రాజ్యము నీతి, ఈ రెండు ఇమిడి ఉన్నాయి. మొట్టమొదటిగా ఆయన రాజ్యం అంటే నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ హృదయముతో తండ్రిన దేవుణ్ణి ప్రేమించు. రెండవదిగా ఆయన నీతిని వెతకడం అంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. సింపుల్ గా అర్థమయ్యే మాటలు. దీంట్లో నాకు అర్థం కాలేదు, నాకు తెలియలేదు, నాకెవరు చెప్పలేదు అనటానికి ఆస్కారం లేదండి. ఖచ్చితంగా దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. నీ పూర్ణాత్మతో మొట్టమొదటిగా దేవుణ్ణి ప్రేమించు, ఆయన రాజ్యాన్ని వెతుకు. అలాగే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, ఆయన నీతిని వెతుకు. చాలా సింపుల్, చాలా సింపులే. బైబిల్లో చెప్పబడింది ఈ రెండు ఆజ్ఞల గురించే. కానీ చేయడానికి కష్టమైంది ఈ రెండు తప్పించి మిగతా అంత చేస్తాం. మనం చర్చిలకు వెళతాం, కానుకలు ఇస్తాం, లేకపోతే పాటలు పాడతాం, లేకపోతే వాక్యాలు చదువుతాం, కొత్తగా రీసెర్చ్లు చేస్తాం, బైబిల్ హిస్టరీలు, బైబిల్ ధ్యానాలు అన్ని చేస్తాం, కానీ ప్రార్థనలు చేస్తాం, అంతా చేస్తాం. కానీ ఈ రెండు ఆజ్ఞలు పాటించలేం. ఆయన పూర్ణాత్మతో మొదటగా ఆయన్ని ప్రేమించలేం. మన ప్రేమలో పూర్ణత ఉండదు. అలాగే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను ఎలాగైతే నువ్వు ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వారిని ఖర్చు. మన కుటుంబంలో ఉన్న వారిని మనం ప్రేమించలేం. కాబట్టి మన కుటుంబం దేవుల్లో లేదని తెలిసినా కూడా, మన కుటుంబం ఇంకా రక్షణ పొందుకోలేదని తెలిసినా కూడా, నా వరకు నేను భక్తి చేస్తున్నాను అనుకునేవారు అనేక మంది ఉన్నారు ఈ రోజుల్లో. మాకు తెలిసి నేను చూసాను 6 సంవత్సరాలు. మీ కుటుంబాన్ని తెలుసు నడిపించుకోండి అమ్మా అంటే కోపం ఎందుకు? నేను చేస్తున్నానుగా భక్తి, నా కుటుంబం కూడా చేయాలా అంటే నీ కుటుంబం నశించిపోతుంది, నీ కుటుంబం ఆరనగ్నంలోకి వెళ్ళిపోతుంది, నువ్వు మటుకు పరలోక రాజ్యం చేరాలనుకుంటున్నావు. స్వార్థం కదా? నీ కుటుంబం అనేది ఈ రోజున ఎంతో ప్రేమ అంటున్నావు మాటతో, కానీ క్రియలో చూసుకుంటే ఆ ప్రేమ నువ్వు నిజంగా చూపించగలుగుతున్నావా? నీ కుటుంబం పట్ల నీకు ప్రేమ ఉంటే, నీ కుటుంబం పట్ల నిజంగా యథార్థంగా నీకు ప్రేమ ఉంటే, నీ కుమారుడు తప్పులో, నీ కుమార్తె పాపంలో ఉంటే, లోకంలో ఉంటే చూస్తూ ఊరుకోగలవా? నాకెందుకులే. అదే ఆలోచించండి. పాపం అంటే మనకు అర్థం కావట్లేదు కదా. నీ కొడుకే, నీ కూతురే ఆ కరెంటు సాకెట్ లో వేలు పెడుతున్నారు, లేకపోతే ఆ మంటలో చేయి పెడుతున్నారు. నాకెందుకులే అని చూస్తా ఊరుకుంటావా? ఎంత కంగారుగా పరిగెట్టుకెళ్తావు? ఆ మంట నిన్ను కాల్చేసినా పర్లేదు అన్నంతగా ఈ శారీరకంగా నువ్వు ప్రేమ చూపిస్తున్నావు, కానీ వారి ఆత్మ గురించి ఆలోచించలేకపోతున్నావు. ఈ రోజున నేను భక్తి చేస్తున్నా, నా వరకు నేను చేస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను ఖచ్చితంగా వెళ్ళే పరలోక రాజ్యమే అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ నీ కుటుంబం, నీ బిడ్డలు, దేవుడు నీకు అప్పగించాడు వారి బాధ్యత. నీ కుటుంబం ఎందుకంటే ఈ లోకపరంగా కుటుంబాలు, ఈ లోకపరంగా సంబంధ బాంధవ్యం, ఈ లోకపరమే. తల్లి, తండ్రి, భార్య, భర్త, బిడ్డలు ఎంత ఈ లోకపరమే. ఇది ప్యాకేజ్ ఏం లేదు దేవుని సన్నిధిలో. ప్యాకేజ్ ఎలా లేదు? నువ్వు నమ్ముకున్నావు కాబట్టి, నువ్వు బాగా ప్రార్థన చేసావు కాబట్టి, నువ్వు బాగా మంచిగా జీవించావు కాబట్టి, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని కూడా పరలోక రాజ్యం తీసుకెళ్తాను చెప్పాడు ఎక్కడైనా ఆయన? ఎక్కడ లేదండి. అంటే నువ్వు ఊహించినట్టు జరగాలంటే ఈ లోకంలో మనం ఆలోచించినట్లయితే ఎవరికి వారు ఒకరు చనిపోతే వారితో పాటు అందరినీ కలిపి పాతి పెట్టేస్తారు. ఎక్కడైనా చనిపోయిన వారిని ఒక్కళ్ళు బాధ పెడతారంటే ఎవరు సావాళ్ళదే, ఎవరు బతుకాళ్ళదే, ఎవరి జీవితం వాళ్ళదే. అలాగే రక్షణ కూడా అంతే. ఎవరి రక్షణ వాళ్ళదే, ఎవరి నీతి వాళ్ళదే, ఎవరి పని వాళ్ళదే, ఎవరి బాధ్యత వాళ్ళదే. మరి ఈ రోజున శారీరకంగా వారంటే ఎంతో ప్రేమ అంటున్నావు, మరి ఆత్మీయంగా చూసుకున్నట్లయితే వారు ఏ స్థితిలో ఉన్నారు నీకు తెలీదా? నీ ఇంటి వారి గురించి నీకు తెలీదా? నువ్వు భార్యవో, భర్తవో, తల్లిలో, తండ్రో, కోడలవో, లేకపోతే కూతురువో, ఏ స్థానంలో నువ్వు ఉన్నావో, నువ్వు ఏ స్థానంలో ఉన్నా కానీ నీ చుట్టుపక్కల నీ ఇంటి వారు ఏ స్థితిలో ఉన్నారో నీకు తెలియదా? ఖచ్చితంగా తెలుసు నీకు, కానీ నువ్వు పట్టించుకుంటున్నావు వారి గురించి. అదే ప్రేమించడం అంటే. వారి ఆత్మీయ స్థితి గురించి ఏ రోజైతే నువ్వు పట్టించుకుంటున్నావు, అప్పుడు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించడం. మొదట నీ ఇంటి వారిని ప్రేమించు. నీ కుటుంబస్తులు నశించిపోతున్నారు, నీ కుటుంబస్తులు రేపొద్దున ఆరనగ్నంలోకి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైనా ఆలోచన కలిగి వారి లక్ష్యంలోకి నడిపించాలనే కోరికతో, తపనతో, వారు నన్ను తిట్టుకున్నా పర్లా, వారు నన్ను ద్వేషించినా పర్లా, వారు నన్ను దూషించినా పర్లా, వారు నన్ను ఏమనుకున్నా పర్లా, నేను నా ఇంటి వారి దేవస్థంలో ఉండాలి, నేను నా ఇంటి వారి సరిగా దేవుని వెంబడించాలి, నేను నా ఇంటి వారితో కలిసి బాధ్యతతో నేను దేవుని పని చేయాలి. ఎప్పుడైనా అలాగా నిన్ను దేవుని యొక్క నీతిలోకి నిన్ను ప్రవేశపెట్టుకున్నావా? నీ వరకు నువ్వు భక్తి చేస్తున్నావు, చాలా బాగుంది, కానీ నీ ఇంటి వారిని అడుగుతూ ఉన్నాడు ఆయన. అందుకనే 10 మంది కుష్ఠరోగులు ఉన్నప్పుడు 10 మంది స్వస్థత పొందుకున్నారు, కానీ వెనక్కి తిరిగి వచ్చింది ఒక్కడే. ఆ ఒక్కడిని క్రీస్తు అడుగుతున్నాడు. మిగతా 90 ఎక్కడా? ఈరోజు నువ్వు ఒక్కడవే భక్తి చేస్తూ ఉన్నావేమో. దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నీ ఇంటి వారెక్కడా?
నీ ఇంటి వారు నశించిపోతూ ఉన్నప్పుడు నీ ఇంటి వారినే ప్రేమించలేని నీవు కానీ పొరుగు వారిని, నీ వీధిలో ఉన్న వారిని, నీ దేశస్తుల్ని, నీ రాష్ట్రంలో ఉన్న వారిని ఎవరినైనా ప్రేమించగలవా? ప్రేమించలేం. మరి ప్రేమ లేనప్పుడు దేవుని నీతిని ఎలా ధరించుకోగలుగుతావు? నువ్వు ప్రేమ లేని నీవు పరలోక రాజ్యం ఎలా చేరగలుగుతావు? నీ కుటుంబమే నాశనం అయిపోతుంటే చూస్తూ ఊరుకుంటున్న నీవు ఎలాగ దేవుని యొక్క నీతిని వెతకగలుగుతావు? క్రీస్తు వల్ల ఎప్పటికైనా అసలు మారగలుగుతావా? క్రైస్తవునిగా గుర్తించబడుతున్న నీవు, క్రైస్తవునిగా నిన్ను ఎంచుకుంటున్న నీవు అసలు క్రైస్తవునిగా నీవు దేవుని చేత గుర్తించబడగలుగుతావా? ఆలోచించుకున్నా, ఈ రోజును పరిశీలించుకున్నా. అందరం భక్తి చేస్తున్నారు కానీ దేవుని యొక్క విధి విధానాలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క మాటలు అర్థం కాక భక్తి చేస్తున్న వారు అనేక మంది ఉన్నారు. అసలు భక్తి ఎందుకు చేస్తున్నామో కూడా తెలియని అయోమయ స్థితులు అనేక మంది ఉన్నారు. భక్తి అంటే ఏదో సరదా, ఏదో ప్యాషన్ లాగా చేస్తున్నారు, ఏదో చెయ్యాలి కాబట్టి కాదండి. సరదాగా చేస్తున్నారు. సరదా వేరు, ప్యాషన్ వేరు. సరదా అంటే టైం పాస్ గురించి, ప్యాషన్ అంటే సమస్తము సంపూర్ణంగా సమర్పించుకొని సేవ చేయాలి, లేకపోతే నువ్వు విశ్వాసగా నీ భక్తిని నువ్వు చేయాలి, నువ్వు దేవుని యొక్క ప్రతి మాట పాటించాలి, ఒక ప్యాషన్ గా చేయాలి అంటే నీ పూర్తి అకుంఠితమైన దీక్షతో, ఖచ్చితమైన మాటలతో, యథార్థతతో, కఠినత్వంతో. భక్తి ఈజీ కాదండి ఎప్పుడు కూడా. క్రైస్తవం ఎప్పుడు ఈజీ కాదు. క్రైస్తవ్యం చాలా కష్టం. నువ్వు నామకార్థ క్రైస్తవుడుగా ఉన్నట్లయితే ఏ ఉపయోగం లేదు, అన్ని జనులుగా విడవబడతావు. కానీ నిజమైన క్రైస్తవునిగా నేను నిత్యరాజ్యం చేరాలి, పరలోక రాజ్యం చేరాలంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని నువ్వు వెతకాల్సిందే. నిన్ను వల్ల నీ పొరుగు వారు, మొదట నీ కుటుంబాన్ని ప్రేమించు. మొదట నిన్ను వల్ల నీ కుటుంబాన్ని దేవుని నడిపించుకో. నువ్వు చేస్తున్న భక్తి నీ ఇంటి వారు కూడా చేయగలిగే విధంగా, నువ్వు చేస్తున్న పని నీ ఇంటి వారు చేయగలిగే దిశలోకి నడిపించుకో. ఇంకొకరికి నీ కుటుంబాన్ని నువ్వు నడిపించుకోకుండా నువ్వు ఎవరికి చెప్పినా గానీ అది ఉపయోగం లేదు. నువ్వు చేసే భక్తి అంగీకరించబడాలంటే మొదటగా నువ్వు, నీ ద్వారా నీ కుటుంబం, ఆ తర్వాత నీ ఇరుగు పొరుగు వారు, ఆ తర్వాత నీ వీధిలో ఉన్నవారు, నీ గ్రామం, నీ పట్టణం, ఇది అంచెలంచెలుగా ఎదగాల్సింది. నువ్వే పాటించకపోతే, నువ్వే ఆయన నీతిని వెతకపోతే, నీ కుటుంబస్తులు ఆయన నీతికి దూరంగా ఉంటే ఎవరికి చెప్పగలం? చెప్పలేమండి. కాబట్టి మొదట మనల్ని మనం సరి చేసుకుని ఆయన నీతిని వెతుకుతాం. ఈ 2 పాయింట్లు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, మొట్టమొదటిగా పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించు, ఆ రాజ్యాన్ని వెతుకు, ఆయన నీతిని వెతుకు. సింపుల్ గా అర్థమయ్యే విధానంలో నేను చెప్పాను. ఈ 2 ఆజ్ఞలు పాటించినట్లయితే ఆయన రాజ్యాన్ని వెతికినట్టే, ఆయన నీతిని వెతికినట్టే. ఈ 2 చేయడం చాలా కష్టం. ఈజీ అని నేను అన్నాను, చాలా కష్టం. కానీ ప్రార్థన చేయి, రోజు నుంచి సంపూర్ణంగా దేవునికి సమర్పించుకో, దేవుని నిన్ను అర్పించుకో. నీ చిత్త అంటే నీ ఆశని, నీ సిద్ధపాటును తెలియచేయడానికి, దేవా నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తానయ్యా, ఈ భూమంతుల మీద నీ చిత్తం నెరవేర్చబడాలంటే మొదట నీ చిత్తం నా చిత్తం నెరవేర్చబడాలి. అదే విధంగా నీ నీతిని నేను ధరించుకోవాలంటే నేను మొదట నా ఇంటి వారిని నేను ప్రేమించాలయ్యా. ఈ 2 చేసి యెహోవా సిద్ధికేన్ని మన జీవితాల్లో పొందుకొని ఆ నీతి అనే మైమరు తొడుక్కొని అపవాదితో పోరాడదాం. ఏ సమస్య, ఏ చింత లేని గొప్ప జీవితాన్ని పొందుకుందాం. ఆ సెక్యూరిటీని, ఆ క్షేమాన్ని యోధా ఏ విధంగా అయితే ఆయన రాజ్య పరిపాలనలో ఆయన రక్షణ పొందుకుంటున్నాడు యోధా, అదే విధంగా ఇశ్రాయేల్ ఏ విధంగా అయితే ఆయన రాజ్య పరిపాలనలో నిర్భయంగా నివసిస్తూ ఉన్నాడు, మనం కూడా ఈ రోజున ఆయన రాజ్య పరిపాలన క్రిందకి వెళ్లి రాజుగా ఆయన పొందుకొని యెహోవా సిద్కేన్ని, ద లార్డ్ ఈజ్ యువర్ రైచియస్నెస్ అనే ఆ యెహోవా సిద్కేన్, యెహోవా మనకు నీతి అనే ఆ దేవుణ్ణి మనం పొందుకొని ఆ నీతి అనే మైమరు తొడుక్కొని అపవాదితో పోరాడదాం. ఆయన రాజ్యాన్ని వెతుకుదాం. మొట్టమొదటిగా ఆయన నీతిని వెతుకుదాం. ఈ 2 మొదట మన జీవితాల్లో ప్రాముఖ్యతనిచ్చి యెహోవా సిద్కేన్ని రారాజుగా మన జీవితాల్లో పొందుకొని మన ద్వారా మన దేశానికి ఆ రాజును అందిద్దాం. ఇదే చిన్న వాక్యం. దేవుడు దీవించును గాక. ప్రార్థన చేస్తూ ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ దినం తండ్రి మీరు మాతో మాట్లాడారు దేవా. మీరు విత్తనం తండ్రి నా హృదయంలో మొదటిగా అనురక్తులు ఫలించాలయ్యా. అవును తండ్రి అయ్యా, యెహోవా సిద్కేన్ని నాయన మేము పొందుకోవాలంటే దేవా, యెహోవా సిద్కేనుతో తండ్రి మా మొదటి అడుగు ఈ రోజు మేము వెయ్యాలంటే నాయన మొట్టమొదటిగా మీ రాజ్యాన్ని, మీ నీతిని వెదికే వారంగా మీరు మమ్మల్ని నిలవబెట్టండి అయ్యా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని విచారించకుడి. అన్ని జనులు వీటన్నిటి నిమిత్తం విచారిస్తారని వాక్యభాగం సెలవిస్తూ ఉన్నప్పుడు నాయన వాటి నిమిత్తం మేము ఆలోచించకుండా దేవా, నీ రాజ్య విస్తరణలో తండ్రి, నీ రాజ్యం కట్టబట్టడంలో లేదు నాయన మా వంతు పని మేము చేస్తూ దేవా, అలాగే నీ నీతిని స్థాపించడంలో తండ్రి, నీ నీతిని నెరవేర్చడంలో మమ్మల్ని మేము సంపూర్ణంగా సమర్పించుకొని నీ రాజ్యాన్ని వెతికే గుంపులో, నీ నీతిని నాయన పొందుకునే గుంపులో
ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు నిలవబెట్టమని, ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసునామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.